ఇప్పుడు హోంమంత్రిగా వంగలపూడి అనిత గారు ఛార్జ్ తీసుకున్నారు. అటు ఆర్టీసీ ఎండీ ఎవరైతే ఉన్నారో డీజీపీగా ద్వారకా తిరుమలనాథ్ గారిని నియమించారు. ఎలా ఉండబోతుంది రేపు రాష్ట్రంలో శాంతి భద్రతలు? అంటే ఇప్పుడు చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గంజాయి గడ్డగా మార్చింది అంటున్నారు. ఇప్పుడు ద్వారకా తిరుమలనాథ్ గారు డీజీపీగా ఛార్జ్ తీసుకున్నారు. ఎలా ఉండబోతున్నారు? నిన్న వంగలపూడి అనిత గారు స్టేట్మెంట్ ఇచ్చారండి. గంజాయి, అదేవిధంగా ఈ రోడ్ల మీద మద్యం అమ్మటం, వీటన్నిటిని పూర్తి స్థాయిలో అరికడతానని చెప్పారు. ఆర్టీసీ ఎండీగా చేసిన ద్వారకా తిరుమలరావు గారు మంచి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్. గత ప్రభుత్వంలో ఆయన సరిగా వాడుకోకుండా ఆయన ఏదో తీసుకొచ్చి ఒక పోస్టులో పెట్టి మిగతా పెత్తనం అంతా వైఎస్ఆర్ గవర్నమెంట్ చేసింది. పూర్తి స్థాయి స్వేచ్ఛతోటి రేపు ఈ ఆయన అడ్మినిస్ట్రేషన్లో పాల్గొంటారు. కానీ ఇక్కడ చూసినట్లయితే అనంతపురంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, దివాకర్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కోర్టు ఏదైతే క్లియరెన్స్ ఇచ్చినా కానీ మా బళ్ళు ఈ విధంగా 2-3 బళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా బస్సులు తగలబెట్టేశారు. దీని మీద నాకు న్యాయం జరగకపోతే పోయి వాళ్ళ ఇంట్లోనే కూర్చుంటాను, ఆయన ముఖ్యంగా పేరు నాయని మొదలని చెప్పేసి కామెంట్ చేస్తున్నాడు. ఆయన ఆ మాట అనడం కూడా కరెక్టేనండి. ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ అనేది కక్ష సాధింపు చర్యలు చేసింది. వాస్తవంగా ఆలోచించినట్టయితే అనంతపురం ఏరియాలో ప్రశాంతత నెలకొల్పాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సంకల్పించారు. ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఫ్యాక్షన్కి పురుగొల్పి ఆస్తులు విధ్వంసాలు చేస్తూ, అదేవిధంగా ఒక వ్యక్తి యొక్క ఆస్తిని అంటే అతనుకున్న మూలాలు, ఆర్థిక మూలాలను దెబ్బ కొడితే వాళ్ళు ఆర్థికంగా నష్టపోయి పాలిటిక్స్లో పాల్గొనకుండా ఉంటారనే భయభ్రాంతులు చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ చేసిందండి. తర్వాత అతన్ని చాలా ఇబ్బందులు పెట్టారు. ఆ ఇబ్బందులన్నీ ఎదుర్కోవడానికి అతను మున్సిపల్ చైర్మన్గా కంటెస్ట్ చేసి వైసీపీ గవర్నమెంట్లో కంటెస్ట్ చేసి మున్సిపల్ చైర్మన్ అయ్యాడు. ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా మళ్ళీ వైసీపీ చైర్మన్గా కంటెస్ట్ చేసి గెలిచాడు. అతను సత్తా నిరూపించుకున్నాడు, ప్రజల్లో బలం ఉందని. అతను ఆ మాట అంటూ తప్పేం లేదు. కానీ సార్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పయ్యావల కేశవ్ గారు ఏదైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు సరే ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోతే అసెంబ్లీకి రావాలి, ప్రజల సమస్యల మీద గళం అనేది వినిపించాలని చెప్పి మేము కోరుకుంటున్నామని చెప్పేసి పయ్యావల కేశవ్ గారు మేము ఆహ్వానిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలండి. వచ్చినప్పుడే గత ప్రభుత్వంలో జరిగిన తప్పు ఒప్పుల్ని సమీక్ష జరిగేటప్పుడు ఈ వ్యవస్థలో ఈ తప్పు జరిగిందని అతనికి పూర్తి స్థాయిలో తెలిసిపెరగటానికి కానీ అతను తెలుసుకోవటానికి కానీ అవకాశం ఉందండి. ఇక్కడ ఈ చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ ఏపీలో ఐఏఎస్లు ఐపీఎస్లు భారీగా బదిలీలు జరుగుతున్నాయి. ఎలా ఉండబోతుంది? ఐఏఎస్ ఐపీఎస్లు అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థను మొత్తాన్ని నాశనం చేశాడండి. దాంట్లో బలిపశువులు ఐఏఎస్ ఐపీఎస్లు అయ్యారు. ఎట్లా చేశాడంటే ఒక గరిసెలో ఒడ్లు పోస్తే ఒక్కొక్క ఒడ్డు ఏరుకోవాల్సి వస్తుంది కేసులన్నీ బయట తీయాలంటే. ఇది చాలా టైం పట్టిద్దండి. వ్యవస్థను మాత్రం పూర్తి ప్రక్షాళన చంద్రబాబు నాయుడు గారు చేస్తారనే నమ్మకం ప్రజలకు ఉంది కాబట్టి ఆ ప్రజలు ఆయనకు ఓట్లేసి గెలిపించారు. సార్ చివరిగా చెప్పండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం తరఫున అసలు ఇప్పుడు ప్రజలకి ఎలాంటి మేలు జరిగితే బాగుండని చెప్పి మీరు అనుకుంటున్నారు? ముందు గంజాయి పూర్తి స్థాయిలో నిర్మూలన చేయటం అండి. ఎందుకంటే 14 ఏళ్ల వయసులో ఉన్న పిల్లకాయలు కూడా ముందు దాయితే వాసన వచ్చిందని గంజాయికి అలవాటు పడిపోయారు. రేత్రి 12-1 గంట అప్పుడు ఈ రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. అదేవిధంగా యాక్సిడెంట్లు అవుతున్నాయి, చాలామంది చనిపోతున్నారండి. ఈ మత్తులో నుంచి బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ఎన్డీఏ గవర్నమెంట్ పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.